అరకిలోకి 2 వచ్చినాయా? ఎంత ఒకటి వచ్చిందా? సార్ 1550 రూపాయలు సార్. ఇంతేలాంటి రేట్ ఎక్కువ. కేజీ 200. కావాలంటే స్కిన్ తీసి ఆ సెంటర్ బోన్ తీసేసి కూడా అమ్ముతారు. అలా 300 హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ గార్నర్. ఈ రోజు మేము పోర్టుకు వెళ్తున్నామండి చేపలు కొనుక్కోవడానికి. ఈ రోజు నేను ఎన్ని చేపలు కొంటానో, ఎంత రేట్లో కొంటానో ఆ వివరాలన్నీ మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వైజాగ్ బీచ్ రోడ్ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా నీట్ అండ్ క్లీన్ సిటీ అండి మా వైజాగ్. బ్యూటిఫుల్ సిటీ అనమాట. ఒకవైపు సముద్రంతో, అలాగే మరొక వైపు పచ్చని కొండలతో చాలా బాగుంటుంది. మన దేశంలో చాలా డెవలప్ అయిన సిటీస్ ఉన్నాయి, కానీ మా వైజాగ్ అంత నీట్గా ఏ సిటీ కనిపించలేదండి. నాకు చాలా ఇష్టం అన్నమాట వైజాగ్ అంటే. ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆర్కే బీచ్ వరకు వెళ్ళిపోతామండి. కానీ ఆ రోడ్ అయితే ఇప్పుడు మూసేశారు. మ్యారథాన్ ఏదో జరుగుతున్నట్టుంది. ఉదయం పూట చాలా వరకు వాకింగ్లు, మ్యారథాన్లు అవి చేస్తూ ఉంటారు. అందుకని ఈ రోడ్ని క్లోజ్ చేస్తూ ఉంటారు. ఆర్కే బీచ్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే పోర్ట్ వస్తుందండి, అంటే ఫిషింగ్ హార్బర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ రోడ్ క్లోజ్ చేయడం వల్ల మేము ఇలా టర్న్ తీసుకుని వేరే రూట్లో వెళ్తున్నాము. ఎక్కువగా తెలుగు సినిమాలన్నీ కూడా ఈ బీచ్ రోడ్లోనే షూటింగ్ అవుతూ ఉంటాయండి. చాలా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మేమైతే సిటీ లోపల నుంచి టర్న్ తీసుకుని ఇలా బీచ్ రోడ్ అయితే వచ్చేసాము. చూడండి రైట్ సైడ్కి నేవీ వాళ్ళకి, అలాగే మిలిటరీ వాళ్ళకి క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ సరుకులన్నీ చాలా వరకు మిలిటరీ వాళ్ళు, నేవీ వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఈ క్యాంటీన్ దాటిన తర్వాత స్ట్రైట్గా ఆర్చ్ కనిపిస్తుందండి. అదే మన ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే ఆర్చ్ అనమాట. అదే ఎంట్రన్స్. ఇదేనండి ఫిషింగ్ హార్బరు. ఫిషింగ్ హార్బర్ బయట బళ్ళన్నీ ఇక్కడ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. లోపల పార్కింగ్ ఉండదన్నమాట. అందుకని ఎంట్రన్స్ దగ్గరే పార్క్ చేసుకుని లోపలికి వెళ్తాము.
ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ థర్మాకోల్ బాక్సులు అంటే మనకి నచ్చిన చేపలు రొయ్యలు కొనుక్కుని వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలనుకుంటాం కదా, ఆ వాటికి వీళ్ళు ఇక్కడ రెడీగా పెట్టుంచారనమాట. థర్మాకోల్ బాక్సులు, కవర్లు, సంచులు అన్ని ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. ఐస్ కూడా దొరుకుతుందండి ఇక్కడ. ఎక్కడికైనా దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే అంటే వైజాగ్ నుంచి హైదరాబాదు, బెంగళూరు అలా మనం క్యారీ చేయాలంటే ఇక్కడ థర్మాకోల్ బాక్సుల్లో ఆ రొయ్యలు చేపలు వేసేసుకుని ఐస్ వేసుకుని తీసుకెళ్తే అవి పాడవకుండా ఉంటాయి. చిన్న వేసుకుని కొద్దిగా ఎక్కువ వస్తాయి. అరకిలోకి 2 వచ్చాయా? ఎంత? అరకిలోకి ఒకటి వస్తుంది మరి. ఒకటే వచ్చిందా? కేజీ 650. కేజీ 650 ఇచ్చేది చెప్పరా? ఈ చేప ఎంత మామూలు ఎంత వస్తుంది రేట్? ఈ రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద రొయ్యలు తినాలనుకునే వారికి ఫిషింగ్ హార్బర్లో చాలా పెద్ద రొయ్యలు దొరుకుతాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి కిలో వచ్చేసి 650 చెప్తున్నాడు ఇతను. అది ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంటుంది. ఇది పెద్ద రొయ్యి. కేజీకి ఎంత వస్తాయా? ఎంత కేజీ? 1400. ఎక్కడైనా 1550 రూపాయలు. ఇంతేలాంటి రేట్ ఎక్కువ. ఇవేమో వంజరం చేపలు పచ్చివన్నమాట. ఎండబెట్టడానికని ఇలా కోస్తున్నాడు ఇతను. ఎండు వంజరాలు చాలా బాగుంటాయండి. ముళ్ళు అస్సలు ఉండవు, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే రేటు కూడా ఎక్కువ ఉంటాయి ఇవి. వీటిని జతల లెక్కన అమ్ముతారండి. ఎండు వంజరాలు జతల లెక్కన అమ్ముతారనమాట. జత వచ్చేసి 500, 600 అలా అమ్ముతూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చేపలు చూడండి ఎలా ఉన్నాయి. వీటిని చూస్తే నాకు కొండ చిలువలే గుర్తొస్తాయి. అసలు వీటిని ఎవరు తింటారు కానీ ఎవరో కొనుక్కుని అయితే పార్సల్ చేయిస్తున్నారు. ఎక్కడికి వెళ్తాయో మరి ఇవి. వైజాగ్ నుంచి చేపలు రొయ్యలు ఎక్కువగా కేరళ ఎక్స్పోర్ట్ అవుతాయంట. వీళ్ళని అడిగితే కేరళ పంపిస్తున్నామని చెప్తున్నారు. రావాలి 1800. ఈ ముక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సొరచేప ముక్కలేమో అని అడిగాను, కానీ బోత కోణం అంటారంటండి ఈ చేపని. ఆ ముక్కలంటివి చాలా బాగుంటాయండి. చికెన్ ముక్కల్లా ఉంటాయి. చికెన్ కూరలా వండుకోవాలని చెప్తున్నారు వీళ్ళు. కిలో వచ్చేసి 200 అంటండి వీటి కాస్ట్. సొరచేప ముక్కలు అయితే పొట్టులా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇవైతే పొట్టుకు బాగోవంట. కూరే వండుకోవాలని చెప్తున్నాడు ఇతను. కేజీ 200. కావాలంటే స్కిన్ తీసి
ఆ సెంటర్ బోన్ పీసెస్ కూడా అమ్ముతారు. అలా 300 కేజీ. మీకుందని చెప్పా. ఇక్కడ ఇసుకదొందులు ఉన్నాయండి. బుట్ట వచ్చేసి 1200 అంట. కానీ ఇసుకదొందులు ఎగురు వండుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇప్పుడైతే ఇసుకదొందులు కొందామని వచ్చాను. కానీ బుట్టల పలంగానే అమ్ముతున్నారు వీళ్ళు. తక్కువగా అమ్మట్లేదు. 1200 పెట్టి ఇన్ని చేపలు కొనుక్కున్నా చాలా ఎక్కువైపోతాయి. ఏంటి ఇసుకదొందులు అంటారు, బడ మాటలు అంటారు. అది తోలుపారు అది మీరే తోలు తీయాలి. ఈ అయితే మనం ఎలా తీసుకుని సైమన్ ఈ వాళ్ళు అది 1050 వస్తుంది. రెయ్యిలో 2100 వేసారు బుట్ట. ఇచ్చారు ఇంకా చాలా నచ్చితే వేసుకొని నాకు మానేడు దగ్గర ఫోన్ వచ్చినప్పుడు రావాలి. చెప్పాను ఎంత రైలు 2000. ఈ రొయ్యల బుట్టలు సైజుని బట్టి 1800, 2000, 2200 అలా చెప్తున్నారండి. నాకైతే ఇప్పుడు రొయ్యలు కొని ఇంట్రెస్ట్ లేదు, అందుకని రొయ్యలు చూడట్లేదు.
ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని చూసి టెంప్ట్ అయిపోయాను నేను. ఇంకా ఈ బుట్ట వచ్చేసి 300 అని చెప్పాడు అతను. ఇంకా తీసేసుకున్నాను అనమాట బుట్ట చేపలు. వీటిని తీసుకెళ్ళిన తర్వాత నా పని ఉంటుంది ఇంటి దగ్గర. బుట్ట చేపలు 300 కొంటే ఇక్కడ చేయడానికి వీళ్ళు 300 అడుగుతున్నారండి. అంటే మనకి 600 పడుతుంది అనమాట బుట్ట. ఇంత దూరం వచ్చి వేస్ట్ కదా అన్ని రూపాయలు పెట్టి ఇంత బుట్ట కొనుక్కోవడం. వీటిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఓపిక్గా చేసుకుని వండుకోగలిగిన వాళ్ళకైతే బాగుంటుందండి. ఎన్ని ఎక్కువ కొనుక్కున్నా తక్కువ రేటుకి వస్తాయి. కానీ ఇక్కడే చేయించుకోవాలంటే ఆ రేటు ఇంకా సరిపోతుందనమాట. 600 పడిపోతుంది బుట్ట. చేపలైనా రొయ్యలైనా సైజు చిన్నదయ్యి కొద్దీ ఎక్కువ అడుగుతారండి చేయడానికి. కానీ మనకి ఓపిక ఉండి మనం ఇంటి దగ్గర చేసుకోగలిగితే ఎక్కువ క్వాంటిటీలో తక్కువ రేటుకే తీసుకుని పట్టుకెళ్ళొచ్చు. ఈ చిన్న చేపల టేస్ట్ చాలా బాగుంటాయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నాకు పెద్ద చేపల కంటే ఈ సముద్రం చేపలు చిన్నవంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ బుట్ట చేపలు తీసేసుకున్నాను. అవైనా తెలియజేయండి. ఇక్కడున్న ఈ చేపలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. వీటి తల మీద డిజైన్లా వచ్చిందనమాట. చాలా వెరైటీగా ఉన్నాయి ఇవి చూడడానికి. మాకు పచ్చి చేపల పని అయితే అయిపోయిందండి. ఇంక ఎండు చేపలు ఎండు రొయ్యలు తీసుకోవాలి. ఎండు చేపల మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి. ఈ మార్కెట్లోనే ఒకవైపు పచ్చి చేపలు పచ్చి రొయ్యలు అమ్ముతారు. ఇంకొక వైపు అయితే ఎండు చేపలు ఎండు రొయ్యలు ఉంటాయి. ఇక్కడ దగ్గరలోనే ఉంటాయండి 2 మార్కెట్లు కూడా. ఈ ఎండు చేపల మార్కెట్ కూడా మొత్తం ఒకసారి చూసి ఎక్కడైతే బాగుంటాయో అక్కడే తీసుకుంటాను. ఎండు రొయ్యలు తీసుకోవాలి ఫస్ట్. కేజీ ఉంటా లేదు పట్టుకొని చూడం బంగారం
పచ్చిగా కాదు ఎండిపోయిన రయ్య సూపర్ ఆరిపోయింది. అంటే అవి తండి అలా చెప్పమంటాను గడికెళ్తా. ఈవిడ దగ్గర ఎండు రొయ్యలు చాలా బాగున్నాయండి. కిలో 550 రూపాయలు చెప్తుంది. ఎండు రొయ్యలు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీగా. నేనైతే ఒక అరకిలో ఎండు రొయ్యలు తీసుకున్నాను. 500కి ఇమ్మన్నాను కిలో, అలానే ఇచ్చిందనమాట. ఇప్పుడు అరకిలో వచ్చేసి 250 రూపాయలు ఇచ్చాను ఈవిడకి. వీటి రేట్లు ఎప్పుడు ఒకేలా ఉంటాయని చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఒక 50 రూపాయలు 100 రూపాయలు అటు ఇటులో ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి కిలో వచ్చేసి 600 చెప్తారు, ఒక్కొక్కసారి 500 చెప్తారు. ఇప్పుడైతే 550 రూపాయలు చెప్తుంది. ఓ ఇంది చూపాలి. అవును అవును తెలిసింది తెలిసింది. అది కాదు 200కి ఇవ్వనంటున్నా. నేను 550 అని చెప్పాను అక్కడ 600. 100 రూపాయలు. ఇక్కడ చూడండి, బోట్లో ఎండు చేపలన్నీ ఇలా బళ్ళు మీద వేసుకుని తెచ్చి ఇక్కడ పాట పెడుతున్నారనమాట. ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు.
ఎండు రొయ్యలు తీసేసుకున్నాను. ఇంక ఎండు చేపలు అయితే తీసుకోవాలి. చూస్తున్నానండి ఎక్కడ బాగుంటాయని. ఈ ఎండు చేపలు చిన్నవైతే ఈ మధ్యకాలంలో తింటున్నామండి. అవే కొన్నానమాట. ఇంతకుముందు వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చిన్న చేపలే తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పెద్ద చేపలు తీసుకుందామని చూస్తున్నాను. చెప్పండి ఏం కావాలి. ఈ ఎండు చేపలు చాలా బాగుంటాయి. సావిడే ముక్కలు అంటున్నారు వీళ్ళు. చాలా బాగున్నాయి అనమాట. నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను. టమాటా ఎండు చేప, వంకాయ ఎండు చేప వండుకుంటే చాలా బాగుంది టేస్ట్. ఇవి కిలో 400, అయితే అరకిలో తీసుకున్నాను ఇవి. మా షాపింగ్ అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆర్కే బీచ్ రోడ్లోనే వెళ్తున్నాము. ఇదంతా ఆర్కే బీచ్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ రోడ్డు పొడవుకి కూడా చాలా మంచి మంచి బొమ్మలు అవి చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా చూడడానికి బాగుంటుంది ఆర్కే బీచ్ రోడ్డు. ఈ బస్ చూడండి, గవర్నమెంట్ వాళ్ళు వేసారనమాట. ఓపెన్ టాప్ బస్సు అనమాట ఇది. పైన సీట్స్ ఉంటాయి. టూరిస్టులు ఈ ఆర్కే బీచ్ రోడ్లో తిరగడానికి చాలా బాగుంటుంది. వైజాగ్ చూడడానికి వచ్చే టూరిస్టులకి అయితే ఈ బస్సు చాలా బాగుంటుందండి. టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ని బట్టి ఆర్కే బీచ్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తే ఈ బస్సు ఎక్కి భీమిలి వరకు వెళ్ళొచ్చు. మొత్తం బీచ్ రోడ్లోనే తిరుగుతుంది ఈ బస్సు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడు నేను మార్కెట్లో ఏం కొన్నానో చూపిస్తున్నాను చూడండి. ఇవి ఎండు రొయ్యలు అనమాట. అరకిలో ఎండు రొయ్యలు తీసుకున్నాను కదా అవి. అలాగే ఎండు చేపలు కూడా ఒక అరకిలో తీసుకున్నాను. ఎండు రొయ్యలని ఎండు చేపలని ఒక డబ్బాలో వేసేసి ఇంకా వీటిని అయితే తర్వాత చూస్తాను వీటి పని. ఇప్పుడైతే పచ్చి చేపలు కొన్నాను కదండి. చాలా చేపలు అయితే కొనేసాను. కానీ వాటిని చేయడానికే నాకు ఇప్పుడు 2 hours పడుతుంది.
సింగిల్ బోట్ చేపలండి ఇవి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఎక్కువ రోజులు ఐస్లో పెట్టినవి కాదు, అప్పటికప్పుడు పడినవి అనమాట. ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి ఇంకా తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి చేపలు అయితే. వీటిని ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన దగ్గర సిజర్ ఉంటే సరిపోతుందండి, కత్తిపేట అవసరం లేదు. ఈ విధంగా సిజర్తో తల తోక కట్ చేస్తే సరిపోతుందండి. తల దగ్గర కట్ చేసినప్పుడు లోపల ఉన్న వేస్ట్ అంతా చేత్తో తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. కొన్ని చేపలకి పులుసు ఉంటుంది. రాళ్ళుప్పు వేసి చేపల్ని బాగా కడిగితే పులుసు అంతా నీట్గా వచ్చేస్తుంది. మనం ఇష్టమైనవన్నీ టేస్ట్గా తినాలనుకుంటే ఇలాంటివన్నీ చేయక తప్పదండి. ఓపిక ఉండి ఇవన్నీ చేసుకుని హ్యాపీగా వండుకుని తినొచ్చు. సముద్రం చేపలు పెద్దవాటి కంటే ఈ చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దవైతే కొంచెం చప్పగా అనిపిస్తాయి. ఈ చిన్న చేపలు అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. పులుసు పెట్టుకుని దగ్గరగా వండుకుంటే చాలా బాగుంటుంది వీటి టేస్ట్. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కొన్ని చేపలు అయితే ఇప్పుడు పులుసు పెట్టేస్తాను. చూడండి, రాళ్ళుప్పు వేసి ఈ విధంగా కడిగితే దీనిపైన ఉన్న పులుసు అంతా ఊడిపోతుంది. ఎంత నీట్గా అయిపోయినాయి చూడండి చేపలు. ఇప్పుడు వండడానికి చేపలు తీసుకుని మిగతావన్నీ కూడా ఈ విధంగా బాక్సుల్లో వేసి స్టోర్ చేసుకుంటాము. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ బాక్సులన్నీ. ఈ కూరకి అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు ఈ విధంగా ఇందులో దంచుతూ ఉంటాను. ఈ చిన్న చేపల పులుసు వీడియో మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో వండుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి చేపలు కొన్నప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఏ టైంలో ఏ చేపలు దొరుకుతాయి, ఎంత రేట్లో ఉంటాయని మీ అందరికీ తెలుస్తుందని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.